రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ సెగ్మెంట్లో చాలా ప్రాంతాల్లో వరద కంటిన్యూ అవుతోంది. మున్సూరాబాద్ డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆకమయ్య నగర్ కాలనీలో వరదతో భారీగా మట్టి, ఇసుక కొట్టుకువచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం, వరద నీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. డివిజన్లోని లోతట్టు ప్రాంతాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బంది డ్రైనేజ్ వ్యవస్థను మానిటరింగ్ చేసి సమస్యను పరిష్కరించాలన్నారు కార్పొరేటర్ కొప్పుల. దాదాపు ఒక లారీ ఇసుక ఉన్నది. ఇక్కడంతా ఇదంతా కూడా మేటలు వేసిపోయింది. ఇది ఆగమయ్య కాలనీ. ఇప్పుడు అండర్ పాస్ చేశారు కేఎల్ఎం దగ్గర నుంచి. ఇమీడియట్గా ఈ ఇసుక మెటల్ వచ్చినాయి. వర్క్ చేసేటప్పుడు జరుగుతుంటాయి, కానీ ఇమీడియట్గా డిఆర్ఎఫ్ తీస్తుందా, జిహెచ్ఎంసీ తీస్తుందా, మరి హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎల్ తీస్తారా, ఇమీడియట్గా తీసేయండి. ఇవన్నీ కూడా దాదాపు ఒక లారీ ఇసుక ఉన్నది. ఇక్కడంతా ఇదంతా కూడా మేటలు వేసిపోయింది.